ఏంటమ్మా కెమెరా పట్టుకొని తిరుగుతున్నావు? నానమ్మ, నేను డాన్స్ చేస్తాను, కెమెరాతో షూట్ చేయవా? నాకు స్కూల్లో డాన్స్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడా? ఇప్పుడు పనిలో ఉన్నానమ్మా, కాసేపు ఆగిన తర్వాత చూసి పెడతాను. సమయానికి ఎవ్వరూ లేరు. ఇక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. లల్లి, హే, ఏం చేస్తున్నావు? డాన్స్ ప్రాక్టీస్. ఛీ, డర్టీ గర్ల్. చూడు, బెడ్ అంతా ఎలా పాడైపోయిందో, దున్నపోతు తొక్కేసినట్టు. నేనేం కావాలని తొక్కేయలేదు, డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే. షట్ అప్. నేను లేనప్పుడు నా రూమ్ లో నా బెడ్ మీదే డాన్స్ చేస్తావా? ఎంత ధైర్యమే నీకు? ఇంకా నిలబడ్డావే, కిందకి దిగు. అది కాదు పిన్ని, మా స్కూల్లో డాన్స్ పోటీ ఉంది. మా రూమ్లో ప్రాక్టీస్ చేసుకుందామంటే డాడీ ఏమో నిద్రపోతున్నారు. అందుకని నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లో ప్రాక్టీస్ చేస్తావా? గెట్ అవుట్. ప్లీజ్ పిన్ని, ఇంకొంచెం సేపు. చెప్తుంటే నీకు కాదు, నడు, ముందు బయటకు నడు. ఏంటే పద. గెట్ లాస్ట్.
ఇంటికి రాగానే మూడంతా పాడు చేసింది. హలో హలో సౌందర్య, ఏంటే ఇవాళ ఇంకా ఫోన్ చేయలేదు? లేదు మమ్మీ, నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాను. వచ్చేసరికి లేట్ అయిపోయింది. అక్కడ మీ అత్తగారింట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో రోజు నువ్వు నాకు ఫోన్ చేయకపోతే నాకు నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. అందుకే కదా మమ్మీ ఈవేళ ఇంకో ఫ్లాష్ న్యూస్తో రెడీగా ఉన్నాను. ఫ్లాష్ న్యూసా? ఏంటది? ఇవాళ నా ఫ్రెండ్స్ ముందు మా అత్తయ్యని పని మనిషిని చేశాను. ఇన్నేళ్ళొచ్చాయి, కాఫీ పెట్టడం కూడా రాదా అని తిట్టిపోశాను. పాపం కన్నీళ్లు పెట్టుకొని ఏం బాధపడిపోయిందనుకున్నావు? నిజంగానే? మరి ఆ టైంకి ఇంట్లో ఎవరు లేరా? ఆ ముసలాడు, అదే మా మామ బయటికెళ్ళాడు. లేకపోతే నా ఫ్రెండ్స్ ముందు వాడికి పడేవి అక్షింతలు. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నీ పొజిషన్ బావుంది కదా అని ఓవర్ స్పీడ్తో వెళ్లకు. నువ్వు వాడే నాటకం మొత్తం బయటపడిపోతే మొదటికే మోసం. మమ్మీ, ఈ సౌందర్యని అంత తేలిగ్గా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. నేనేం చేసినా పర్ఫెక్ట్గానే చేస్తాను. నేనాడుతున్న నాటకం బయటపడే ఛాన్సే లేదు. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దనేది. మమ్మీ, ఇంటి తాళాలు కూడా నా గుప్పట్లోకొచ్చేశాక ఇంకెందుకు భయం? అయినా రాజేష్తో అర్చనకి సంబంధం ఉంది అని వైజాగ్లో తెలివిగా నాటకవాడించి ఫోటోలు తీయించి ఆ ఫోటోలు చూపించి కృష్ణకి అర్చనకి జరగాల్సిన పెళ్లిని చెడగొట్టాను. బయటపడిందా? బావగారు అర్చనని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడాన్ని భరించలేక ఎలాగైనా దాన్ని ఇంట్లోంచి బయటికి వెళ్లగొట్టాలనే పంతంతో ఒకప్పుడు కృష్ణ అర్చన కలిసి తిరిగిన ఫోటోలని సంపాదించి వాటిని బావగారికి చూపించి కన్నీళ్లు కురిపించి అర్చన క్యారెక్టర్ లేనిదని, అందుకే పెళ్ళయ్యాక కూడా కృష్ణతో అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేస్తుందని అద్భుతంగా నటించి నమ్మించాను. బయటపడిందా? ఈ జన్మకి నేను తల్లిని కాలేను అని డాక్టర్లు చెప్పాక నాకు దక్కని అదృష్టం అర్చనకి కూడా దక్కకూడదు అనే పంతంతో బావగారి మనసులో అర్చన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి తను కాదేమో అన్న అనుమానాన్ని పుట్టించి ద్వేషాన్ని రగిల్చి పుట్టకముందే ఆ బిడ్డని తన తండ్రి చేతే ఇండైరెక్ట్ గా హత్య చేయించాను. బయటపడిందా? చివరికి వేద మంత్రాల సాక్షిగా అర్చన మెళ్ళలో తాళి కట్టిన బావగారి చేతే ఆ తాళిని తెంచేలా చేసి అర్ధరాత్రి వేళ నా శత్రువైన అర్చనని ఈ ఇంటి గడప దాటేలా చేశాను. బయటపడిందా? ఇవన్నీ బయటపడనప్పుడు కొత్తగా ఇంకేంటి మమ్మీ బయటపడేది? నేనెవరికి భయపడాలి? ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ సుప్రీం. ఈ ఇంట్లో వాళ్ళందరూ ఈ సౌందర్య ఎలా ఆడిస్తే అలా ఆడి తీరాల్సిన తోలు బొమ్మలు, కీలు బొమ్మలు. తప్పదు సార్. ఈ గండం గడిచి గట్టెక్కాలంటే వెంటనే మీరేదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు.
ఇంత సడన్గా అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి ఎలా జరిగింది? ఒకేసారి చాలా వ్యాపారాలు మొదలు పెట్టడం వల్లే సార్. అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను, ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా స్టార్ట్ చేద్దామని. కానీ మీరే మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలంటే రాకెట్లో దూసుకుపోవాలి అని. ఇప్పుడు చూడండి, మనీ మొత్తం బ్లాక్ అయిపోయింది. డైలీ రొటేషన్కే కష్టంగా ఉంది. అర్థమైంది. ఇప్పటికిప్పుడు ఎంత కావాలి? మన వెంచర్స్ అన్ని అనుకున్న టైంలో పూర్తి కావాలి అంటే కనీసం 30 కోట్లు కావాలి సార్. 30 కోట్ల? 30 కోట్ల అని కంగారు పడతారెందుకు? మొన్నే కదా మీ వియ్యంకుల గారికి అప్పుగా ఇస్తానన్నారు. ఆ డబ్బుంది కదా. సంగీత, అది ఏ లేదా? చేతిలో డబ్బు లేకుండానే దానం చేయాలనుకున్నారా? ఫ్లాట్స్ అమ్మితే వచ్చిన డబ్బుని బావగారికి ఇద్దామనుకున్నాను. ఇప్పుడు ఫ్లాట్స్ అమ్ముడుపోలేదు కాబట్టి డబ్బు చేతికి రాలేదు అంతేనా? ఇంకా నయం, మీ బావగారు డబ్బు వద్దన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం చేసావారట? ఈ దానకర్ణుడు ఊళ్ళో అప్పు చేసి బావగారికి దానం చేసేవాళ్లేమో. మీలాంటి వాళ్ళని చూసే తాను దూరే సందులేదు కాని మెడకో డోలు అనే సామెత పుట్టుంటుంది. అబ్బబ్బబ్బా, నా బుర్ర తినకు. నన్ను కాసేపు ప్రశాంతంగా ఆలోచించుకునే టైం లేదు సార్. రేపట్లోగా డబ్బు చేతికి రాకపోతే అన్ని వెంచర్స్ ఒకేసారి ఆగిపోతాయి. రేపట్లోగానా? బ్యాంకు లోన్ రావాలన్నా కనీసం 4 రోజులు పడుతుంది. తెలుసు సార్, కానీ 4 రోజులు అన్ని వెంచర్స్ ఆగిపోతే మార్కెట్లో మన పరపతి దెబ్బతింటుంది. సౌందర్య కన్స్ట్రక్షన్స్కి ఏదో ప్రాబ్లం వచ్చిందని మనకు పోటీగా ఉన్న వాళ్ళు ప్రచారం చేస్తారు. అదే కనుక జరిగితే ఫ్లాట్స్ బుక్ చేసుకున్న కస్టమర్లు గొడవ మొదలు పెడతారు. రావాలనుకున్న కొత్త కస్టమర్లు నమ్మకం తగ్గి వెనక్కి జారిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి? ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. కళ్ల ముందే నుయ్యిని పెట్టుకుని నీళ్ల కోసం వెతుక్కోవడం దేనికి? మేడం, ఏంటి మీరనేది? నువ్వడిగితే చెప్పను, మీ అయ్యగారినే అడగమను. ఏంటో చెప్పు. అలా అడిగారు, బావుంది. ఎంత డబ్బు కావాలన్నారు? 30 కోట్లు. ఏ ఇస్తావా? ఇస్తాను. 30 కాదు, 50 కోట్లు. ఏ అభ్యంతరమా? అంత డబ్బు మీ కళ్ళ ముందే ఉంది అంటున్నాను. మూడో కంటికి తెలియకుండా తెచ్చేసుకోండి అంటున్నాను. అంటే నువ్వు చెప్పేది? మీరు ప్రెసిడెంట్గా ఉన్నా మీ ఛాంబర్ డబ్బు గురించే. ఆ డబ్బా? ఏ డబ్బైతే ఏంటి, మన అవసరానికి కావాలి, మన సమస్యలు తీరాలి. అది కాదు. ఏది కాదు? మీ ఛాంబర్ కోసం, మీరు త్వరలో కట్టించబోయే కమర్షియల్ కాంప్లెక్స్ కోసం 50 కోట్ల డబ్బుని రెడీ చేశారు కదా. ఛాంబర్ ప్రెసిడెంట్గా ఆ డబ్బు ఇప్పుడు మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంది కదా. ఉంటే? అబ్బా, ఉంటే ఏంటి? తెచ్చేసుకోండి, వాడేసుకోండి. మళ్ళీ మీ చేతికి డబ్బు రాగానే గప్చిప్గా ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే పెట్టేయండి. ఇది మోసం కాదు, లౌక్యం. పేరేదైనా అర్థం ఒకటే. అర్థం అంటేనే డబ్బు. ఆ డబ్బు కోసం ఏం చేసినా తప్పులేదు. అయినా మీరేమి ఛాంబర్ డబ్బుని మింగేయడం లేదు, అవసరానికి టెంపరీగా వాడుకుంటున్నారు. బయటపడితే మర్యాదగా ఉండదు. ఈ గండ నుంచి బయటపడకపోతే ఫ్యూచరే ఉండదు సార్. శ్రీనివాస్. ఎస్ సార్, మేడం గారు కరెక్ట్గానే చెప్పారు. ఇంతకు మించి మరో దారి లేదు. కానీ బోర్డు మెంబర్లు ఎవరైనా నిలదీస్తే? అడ్జస్ట్మెంట్ అని చెప్పండి. వినకపోతే? మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని దబాయించండి. అయినా మీరేం ప్రెసిడెంట్ అండి? మీ ప్లేస్లో నేనే గనక ఉండుంటే ఆ 50 కోట్లు ఇప్పుడు నా చేతిలో ఉండేవి, రొటేషన్ అవుతూ. తప్పదా? తప్పనప్పుడు తప్పైనా తప్పదు మరి. ఓకే. పెద్దాడా, ఈ మధ్య లల్లీ డాన్స్ ప్రోగ్రాం చేస్తుంటే ఎంత ముద్దొస్తుందో తెలుసా? నాదిష్టే తగులుతుందనిపించింది. స్కూల్లో జరగబోయే డాన్స్ పోటీల్లో తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది నానమ్మ అని ఎంత నమ్మకంగా చెప్పిందో తెలుసా? దానికి డాన్స్ అంటే ఇష్టమని అర్చనే శ్రద్ధగా నేర్పించిందంటగా. అమ్మా. అవునరా, పైకి కనిపించటం లేదు కానీ లల్లి అర్చన మీద చాలా బెంగ పెట్టుకుంది. ఏమిటో
అంతా సాఫీగా సాగిపోతుందనుకునేలోగానే సీమంతానికి ముందు రాత్రి అర్చనకు అలా జరగడం అది చాలదన్నట్టు ఓ అర్ధరాత్రి వేళ ఎక్కడికో. ఎందుకమ్మా, ఎందుకు వద్దని చెప్తున్నా జరిగిపోయిన వాటిని మాటి మాటికి గుర్తు చేస్తావు? ఎంత వద్దనుకున్నా కొన్నిటిని మర్చిపోవడం సాధ్యం కాదురా. ఆ దేవుడు మనుషుల జీవితాలతో ఎందుకిలా ఆడుకుంటాడో తెలీదు. ఎవ్వరికీ ఏమీ తెలియదు. బంధాల్ని కలిపేది వాడే, ఎడబాటుని సృష్టించేది వాడే. ఇది అర్చన మెళ్ళో తాళి కదూ, ఇక్కడుందేమిట్రా? అయ్యో, ఇదేమిటి తెగిలిపోయినట్టు కాకుండా తెగిపోయినట్టుందేమిటి? అడిగేది నిన్నేరా, మాట్లాడవి. ఏం మాట్లాడినావు? నాకేం తెలుసు. అంటే మెళ్ళో తాళి కూడా లేకుండా అర్చన వెళ్ళిపోయిందా? ఎందుకురా? అబ్బా, ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపుతా వెంటమ్మా. తెగిపోతే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందేమో. ఏమిటి, పెట్టేసి వెళ్ళిపోయిందా? ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడానికి, వదిలేసి వెళ్ళిపోవడానికి ఇది మామూలు తాడు కాదురా, పసుపు తాడు. పవిత్రమైన తాళిబొట్టు. ఆడదానికి పెళ్ళయింది అని చెప్పే మంగళకరమైన చిహ్నం మాంగళ్యం రా. పొరపాటున అరిగిపోయి పెగిలిపోతేనే అప్పటికప్పుడు దారంతో కట్టిన పసుపు కొమ్మునైనా మెళ్ళో వేసుకోకుండా భర్త కట్టిన తాడిని ఏ ఆడది తీసివేయడానికి సాహసించలేదురా. అలాంటిది అర్చన. పెద్దాడా, నిజం చెప్పరా, అసలేం జరిగింది? ఏం జరిగిందంటే తెలియనట్లు నటించకు. నేను దేని గురించి అడుగుతున్నానో నీకు బాగా తెలుసు. చెప్పరా, ఆ రోజు రాత్రి మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? నా కోడలు తాళిబొట్టుని కూడా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది? చెప్పాను కదమ్మా, ఎన్నిసార్లు అడుగుతావు? నాకేం తెలీదు అంతే. పెద్దాడా, మొండిగా వాదించి ఈ అమ్మ నోటిని ముయ్యగలవేమో కానీ నీకు ఒక అంతరాత్మంటూ ఉంటే ఎల్లకాలం దాని నోటిని మాత్రం ముయ్యలేవురా. నువ్వు దాచాలనుకున్నా అసలు నిజం ఏదో ఒకరోజు తన్నుకుంటూ నీ నోటి నుండే బయటకు వస్తుందిరా, గుర్తుంచుకో. స్వప్న, నువ్వు వచ్చినప్పటి నుంచి నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నా కొడుకును చూస్తూనే ఉన్నావు కదా. పేషెంట్లు, హాస్పిటల్, అదే లోకం. ఇంట్లో ఒక్కదాన్నే బోరు కొట్టి చచ్చేదాన్ని. నువ్వొచ్చావు, ఇంటికి కళాకాంతి వచ్చాయి. ఇదిగో ఈ చూపులతోనే ఆకట్టేసుకున్నావు. అమ్మా, ఏం చేస్తున్నారు? ఓ, పూలదండ కుడుతున్నారా? అవును, ఇంత పెద్ద పూలదండ ఏ దేవుడికి? స్వప్న చేత కళ్యాణ్కి. అదే ఆ కళ్యాణ చక్రవర్తి ఏడుకొండల వాడికి వేయిద్దామని. అబ్బా, కరెక్ట్ టైంకే వచ్చాను. అమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక చెప్పాల్సింది స్వప్నే. ఎంతైనా ఆడపిల్ల కదా, అందుకే నా మీద ఇష్టం ఉన్నా సూటిగా చెప్పలేక తెగ ఫీల్ అయిపోతుంది.
నేనే చొరవ చూపించి డైరెక్ట్గా అడిగేయాలి. నా గుండెల్లో దాచుకున్న ప్రేమనంతా ఇవాళ స్వప్నకి చెప్పేయాలి. కళ్యాణ్, ఇవాళేంటి తొందరగా వచ్చేసావు? అంటే హాస్పిటల్లో పెద్ద పనేం లేదు. హాస్పిటల్లో లేదు అంటే ఇంట్లో ఉందా? రాగానే ఏంటమ్మా ఈ ప్రశ్నలు? వేడివేడిగా ఒక కప్పు కాఫీ ఇవ్వచ్చు కదా. వేడి వేడిగా కాఫీ అమ్మే ఇవ్వాలా? నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు కల్పిస్తారమ్మా? ప్లీజ్ అమ్మా. సరే, తప్పుతుందా?